హోలీ వచ్చేసింది కదండి. ఇంకా పిల్లలకి పండగే పండగ. కలర్స్ కొనుక్కోవడానికి వెళ్తూ ఉండొచ్చు కదా. ఈ కలర్స్ కొనే ముందు ఒక్కసారి ఈ వీడియో అయితే చూడండి. ఇంత బ్యూటిఫుల్గా వచ్చిన కలర్స్ నేను వెజిటబుల్స్ ఉంటాయి కదండి, దాంతోనే కార్న్ఫ్లోర్ అంటారు కదా, సో ఈ రెండింటిని మిక్స్ చేసుకొని చేశాను అన్నట్టు. నమస్తే అండి. మనకి దీపావళి ఎంత సందడిగా చేసుకుంటామో హోలీ కూడా అంతే సందడిగా చేసుకుంటాం కదండి. పిల్లలు అయితే మరీను కదా. కానీ ఈ రెండు పండగలు ఊరంతా సందడిగా ఉంటే నేను మాత్రం ఇంట్లోనే ఉంటానండి, అస్సలు బయటికి రాను. ఎందుకంటే నాకు అంత భయం అన్నట్టు. క్రాకర్స్ అన్నా భయమే, ఈ కలర్స్ అన్నా భయమే అన్నట్టు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కలర్స్ అండి అందరికీ తెలిసిందే కదా, అది ఏ కెమికల్స్తో చేస్తున్నారు ఏంటని చాలా భయంగా ఉంటుంది. ఒక్కోసారి అయితే ర్యాష్ కూడా వచ్చేస్తుంది. చిన్నపిల్లలకైతే పాపం అండి, ఆ ర్యాష్లు అవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అందుకని చెప్పి అంటే అట్లీస్ట్ నా ప్రయత్నం అన్నట్టు ఇది ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో అని ప్యూర్ వెజిటబుల్స్తోనే కలర్స్ అయితే తయారు చేస్తున్నానండి. సో దానికోసం అయితే ముందుగా బీట్రూట్ తీసుకున్నాను. మనకి రెడ్ కలర్ అలా కావాలి కదా. ఎక్కువ మొత్తంలో తయారు చేయట్లేదండి, ఎందుకంటే మా ఇంట్లో అయితే ఎవ్వరూ ఆడరు. మా అబ్బాయికి కూడా ఈ హోలీ దీపావళి రెండు ఇష్టం ఉండవు అన్నట్టు. అంటే పొల్యూషన్ అది ఉంటుంది కదా, అందుకని వాడు కూడా ఎక్కువ ఇవేవి ఆడు. సో చాలా తక్కువ మీకు చూపించడానికి మాత్రమే నేను ఈ కలర్స్ తయారు చేస్తున్నానండి. నెక్స్ట్ పాలకూర తీసుకున్నాను. అది కూడా ఇంట్లోదేనండి, అంటే మీకు చూపించేది మట్టిగే కదా. సో పాలకూర తీసుకొని దాన్ని కూడా ఇలా జ్యూస్లా చేసేసుకున్నాను. ఈ కలర్స్ అనేవి మనకి మరి బయట దొరికే అంత డార్క్ కలర్స్ అయితే రావండి, చాలా లైట్ కలర్గా వస్తాయి అన్నట్టు. అంటే అందులో మనం ఏమీ యూజ్ చేయట్లేదు కదండి. అయితే దీని బదులుగా మీరు ఫుడ్ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే నేనైతే ఫుడ్ కలర్స్ ఏది నేను యూజ్ చేయను, అందుకే నాకు ఇంట్లో ఉన్న వాటితో నేను తయారు చేస్తున్నాను అన్నట్టు. మనకి న్యాచురల్గా దొరికేవే చూస్తున్నాను. దీనికోసం అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. కార్న్ఫ్లోర్ మనకి పెద్ద రేట్ అయితే ఏమి ఉండదు కాబట్టి కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాను. ఇది మనం ఎలాగా తింటాం కాబట్టి సేఫ్ సైడ్లోనే ఉంటాం కదా. తర్వాత న్యాచురల్ ఎల్లో కలర్ కోసం అయితే పసుపు తీసుకుంటున్నానండి. అది కొంచెం తీసుకొని వాటర్ మిక్స్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటే మనకి పసుపు రంగు అనేది మనకి వచ్చేస్తుంది. అయితే ఇది కలిపినప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. కొంచెం జార్ అయిపోయినా టెన్షన్ ఏం లేదండి, మనకి కొంచెం సేపటికి అది గట్టిగా థిక్గా అయిపోతుందండి, గట్టిపడిపోయి. ఎలానో మనం నెక్స్ట్ ఎండ్లో పెడతాం కదా, సో అప్పటికైతే కరెక్ట్ సెట్ అయిపోతుంది అన్నట్టు. మనకి ఎండ లేకపోయినా పర్లేదండి, మనం ఈవినింగ్ టైంలో చేసేసుకొని అలాగ కొంచెం అంటే నైట్ అలాగా గాలి తగిలేటట్టు వదిలేసినా కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఎక్కువ టైం అయితే పట్టదండి, చక్కగా ఆరిపోతుంది. మరి కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని ఇందులోకి గ్రీన్ కలర్ అయితే వేసుకుంటే పాలకూర ఆకుల రసం ఉంది కదండి, అది వేసుకుంటున్నాను. ఇది వేసినప్పుడు గ్రీనే ఉంటుందండి, కానీ కలిపేటప్పటికి లైట్ కలర్ అయిపోతుంది అన్నట్టు. అందుకే కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కొంచెం డార్క్ కలర్ అయితే వస్తుంది. అందులో ఎండలో పెట్టుకుంటే మరి కొంచెం లైట్ అవుతుందండి, నీళ్ళు ఆరబెట్టుకుంటే కొంచెం ఉన్న కలరే ఉంటుంది అన్నట్టు. సో మన కలరింగ్ని బట్టే మనం తీసుకోవాలి. ఇది చూడండి జారుగా అయిపోయింది కదా, దీన్ని మనం ఏం చేయనవసరం, జస్ట్ అలా ఒక 10 నిమిషాలు పక్కన వదిలేసామనుకోండి, దాన్ని బట్టి అది గట్టి పడిపోతుంది. అప్పుడు మళ్ళీ తీసి కలిపితే మళ్ళీ నార్మల్గా వస్తుంది, అది కూడా చూపిస్తాను నేను. నెక్స్ట్ కలరు రెడ్ కలర్ అంటే బీట్రూట్ తీసుకున్నానండి. బీట్రూట్ కూడా అంతే, మనకు కావాల్సినంత అమౌంట్ వేసుకొని కలిపేసుకుంటే డార్క్ రెడ్ అయితే రాదండి, పింక్ కలర్లో వస్తుంది. ఇది కొంచెం డార్క్ కలర్ కావాలంటే ఎక్కువ జ్యూస్ తీసుకుంటే సరిపోతుందండి. అదే మీకు ఆరెంజ్ కలర్ కావాలంటే క్యారెట్ జ్యూస్ తీసుకోవాలి. పర్పుల్ కలర్ కావాలంటే మనకు పర్పుల్ క్యాబేజ్ ఉంటుంది కదండి, అది తీసుకుంటే మనకు కావాల్సిన కలర్ని బట్టి వెజిటబుల్స్ తీసుకొని మనం సెలెక్ట్ చేసుకొని జ్యూస్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా ఇలాగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే, ఆ ఉన్న పల్పు మనం కూరల్లోని వాటిల్లోనే యూజ్ చేసేసుకోవచ్చండి. కానీ కలర్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వస్తాయండి. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, ఇందాక పక్కన పెట్టేసుకున్నాం కదండి, లూజ్ అయిపోయిందని చెప్పేసి. చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో. దీన్ని మనం ఇలా పొడిలా చేసేసుకుంటే సరిపోతుంది. సో నీళ్ళు ఎక్కువైనా కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఫుడ్ కలర్ కలుపుకోవాలంటే కొంచెం ఫుడ్ కలర్ని వాటర్లో వేసి ఈ విధంగా కలుపుకున్నా మనకు సరిపోతుంది. అదే బియ్యపిండి అనుకోండి కొంచెం బరకగా ఉంటుంది కదా, ఆ స్కిన్ కొంచెం గట్టిగా రాస్తే మంట అది వస్తుంది. సో అందుకని మన కార్న్ఫ్లోర్ అయితే కరెక్ట్ బెస్ట్ ఉంటుంది. వాటర్ పడగానే చక్కగా దానమట్టుగా అదే కరిగిపు కిందకి వెళ్ళిపోతుంది కదండి. ఇప్పుడు వీటన్నిటిని మనము ఎండలో పెట్టుకుంటున్నాము. ఎండ అంటే మొత్తం ఫుల్ ఎండలో పెట్టకూడదండి, నీరెండ అంటారు కదా, కొంచెం తగలకుండా ఉండేటట్టు అలా పెట్టుకోవాలండి. పసుపు అయితే అసలు ఎండలో పెట్టకూడదండి, రిమైనింగ్ రెండు కొంచెం పెట్టి తర్వాత కొంచెంసేపు తీసేస్తే సరిపోతుంది. పసుపు అయితే అస్సలు ఎండలో పెట్టొద్దు. ఇది గాలి కొంచెం ఆరనిచ్చి నేను పసుపు అయితే లోపలికి తీసుకెళ్ళిపోయానండి. చూసారు అప్పటికే లైట్ అయిపోయింది కొంచెంసేపటికే. మనం కలిపిన కలర్కి దీనికి తేడా వచ్చింది కదండి. ఇంకొంచెం డార్క్ కావాలంటే ఇంకెక్కువ మొత్తంలోని మనం ఆ జ్యూస్ తీసి వేసుకుంటే సరిపోతుంది. గ్రీన్ అయితే మరీ పేల్ కలర్ అయిపోయింది కదా. ఒకసారి కలిపి చూసుకోండి, తక్కువ అనిపించినప్పుడు కలర్ మరి కొంచెం జ్యూస్ తీసి వేసుకుంటే మనకు కొంచెం డార్క్ కలర్ వస్తుందండి. ఏదైనా సరే న్యాచురల్గా చేసుకున్నాం కాబట్టి మనం సేఫ్ సైడ్లో ఉన్నట్టే కదండి. మనం వంట చేసుకోవడానికి ఉపయోగించే వాటితోనే కలర్ అనేది నేను రెడీ చేశానండి. నచ్చిందండి వీడియో, నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.